హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 96 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,203 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 52 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,564 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్స్ డౌన్ అయ్యి 40,999 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఓపెనింగ్ మనకి గ్యాప్ డౌన్ అవుతుందని ఒక ఇండికేషన్ తో ఉంటున్నాయి. ఇన్ఫాక్ట్ గ్యాప్ డౌన్ అవుతున్నా కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ స్లోగా హైయర్ సైడ్ మూవ్ అవుతూ నిఫ్టీ సెన్సెక్స్ అయితే పాజిటివ్ లో ఎండ్ అవుతున్నా. బ్యాంక్ నిఫ్టీ కంపారిటివ్లీ విత్ అదర్ ఇండెసెస్ కొంత వీక్ గా ఉంటూ కొంత నెగిటివ్ గా ఇవాళ మార్కెట్ క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మాట్లాడుకుందే ఇవాళ కూడా బిగ్ టాపిక్ లైక్ ఇండియన్ రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం. వెనస్డే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీ కంపేర్డ్ విత్ $65 దగ్గరగా వీక్ అవుతూ నియర్లీ 83 లెవెల్స్ వరకు వెళ్తే ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా అదే జోన్స్ లో ఉంటూ కొంత రికవర్ అవుతూ $82.70 దగ్గర రూపీ అయితే ప్రెసెంట్ ఉంది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలి. కేవలం ఇండియన్ రూపీ మాత్రమే వీక్ అవుతుందా? కాదు, గ్లోబల్ గా ఉన్న ఇతర కరెన్సీస్ అన్ని వీక్ అవుతున్నాయి. పర్టికులర్ గా చైనా కరెన్సీ యువాన్ ప్రెసెంట్ 2007 అండ్ 2008 లో ఉన్న లో లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. కొంత ఫోకస్ చేసి నేను చెప్పాలనుకుంటున్న లాజిక్ ని గమనించడానికి ప్రయత్నించండి. మనం ఈ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ ని పెంచాలని చూస్తున్నాం కదా. గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ పై ఫోకస్ పెడుతూ ఉంది కదా. మరి ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ గా చేయాలంటే ఇతర కంట్రీస్ తో పర్టికులర్ గా చైనాతో మనం కాంపిటీషన్ వెళ్ళాలంటే కరెన్సీ వీక్ గా ఉండాలి. ఎస్, కరెన్సీ వీక్ గానే ఉండాలి. యువాన్ కరెన్సీ అక్కడ అంతలా వీక్ అయిపోతూ ఫర్దర్ గా ఫాల్ అయిపోతుంటే మన కరెన్సీ కూడా ఫాల్ అవుతూ దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడే ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ గా మెయింటైన్ చేయగలం. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మన కరెన్సీ వీక్ అవుతూ ఎక్స్పోర్ట్స్ ని కాంపిటేటివ్ గా మెయింటైన్ చేయడానికి మన రూపీని డివాల్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తే అది ఫర్దర్ గా మన దగ్గర ఇన్ఫ్లేషన్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది. బికాస్ మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకునే కంట్రీ కాబట్టి. సో ఇక్కడ పాలసీ మేకర్స్ కూడా లైక్ ఆర్బీఐ వాళ్ళకి కూడా అప్కమింగ్ టైమ్స్ లో ఇది ఒక టఫ్ సిచ్యువేషన్. బికాస్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర కరెన్సీస్ పర్టికులర్ గా చైనా కరెన్సీ ఎక్కువగా వీక్ అయిపోతుంది. సో అది ఎక్స్పోర్ట్స్ ని కాంపిటేటివ్నెస్ గా వాళ్ళకి మారుస్తుంది, ఎక్స్పోర్ట్స్ ని పెంచుతుంది వాళ్ళకి. బికాస్ వాళ్ళ ఓన్ కరెన్సీ వీక్ గా ఉంటున్నప్పుడు ఇతరులు చాలా తక్కువ మనీ పెట్టి వాళ్ళ దగ్గర ఉంటున్న ప్రొడక్ట్స్ ని కొనుక్కోవచ్చు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అదే సేమ్ రేంజ్ లో ఆ కాంపిటేటివ్నెస్ ని మనం కూడా ఇవ్వాలంటే మన ఇండియన్ రూపీని కూడా మనం డివాల్యుయేట్ చేయడం ఆర్ ఫర్దర్ గా ఇండియన్ రూపీలో ఫాల్ ఉంటున్నప్పుడే ఎక్స్పోర్ట్స్ ని మనం చైనాతో కాంపిటేటివ్ గా ఇతర కంట్రీస్ కి చేయగలం. బట్ అగైన్ ఇందాక అన్నట్టు అలా మన రూపీని డివాల్యుయేట్ చేస్తున్నారు. మన రూపీ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతూ ఎక్స్పోర్ట్స్ మంచిగా ఉంటాయి అని మనం అనుకుంటున్నా. దానికి ప్యారలల్ గా మనల్ని ఇన్ఫ్లేషన్ కూడా హిట్ చేస్తుంది. బికాస్ మనం రూపీస్ ని పెట్టి డాలర్స్ గా మార్చే మనం క్రూడ్ ఆయిల్ ని కొనాల్సి ఉంటుంది కాబట్టి మన రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ బోత్ సైడ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు పాలసీస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, న్యూజిలాండ్ ఈ రీజియన్స్ లో వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాను చాలా రెడ్ గా ఉంది, మీన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్లోబల్ కరెన్సీస్ అన్ని కూడా ఫాలో అవుతూ రూపీ కూడా వీక్ అవుతూ ఉండడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి ఎవరైనా ఎఫ్ఐఎస్ ఫండ్స్ ని తీసుకురావాలంటే డెఫినెట్లీ కొంత టైం ఆగుతారు. ఇప్పుడు డాలర్స్ ని రూపీస్ లో కన్వర్ట్ చేయడం కంటే రూపీ ఏదో ఒక దగ్గర స్టెబిలైజ్ అయినప్పుడు ఇంకా $1 ఈక్వల్ టు ఎక్కువ రూపీస్ వస్తాయి కదా అని ఫండ్స్ ఇన్ఫ్లోస్ ఆగుతాయి. అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైతే మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇలాంటి ఫాల్ రూపీలో కనిపిస్తున్నప్పుడు వాళ్ళ మనీని ఎగ్జిట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది మనం కాషియస్ గా గమనించాలి. బికాస్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అరౌండ్ 500 crore కంటే తక్కువగానే ఉంది. మరి ఇలా రూపీ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతూ ఉండడం ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఇప్పుడుంటున్న డైనమిక్స్ ని మారుస్తూ అగైన్ 500 crores కంటే ఎక్కువ సెల్ చేస్తారా? అండ్ షార్ట్ పొజిషన్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో కవర్ అవుతున్నాయి, బట్ అగైన్ యాడ్ అవడం స్టార్ట్ అవుతుందా? ఈ 2 క్వశ్చన్స్ కి ఎఫ్ఐఎస్ డేటా ఈ నెక్స్ట్ కమింగ్ డేస్ డేటా మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇవి మనం జాగ్రత్తగా గమనించాలి డేటా పాయింట్స్ ని. ఇఫ్ ఇన్ కేస్ అగైన్ ఎఫ్ఐఎస్ 1000 crores 1500 crores దగ్గరగా ఈక్విటీ మార్కెట్స్ లో నెట్ సెల్లర్స్ గా టర్న్ అవుతున్నా అండ్ షార్ట్ పొజిషన్స్ ని యాడ్ చేస్తూ ప్రెసెంట్ ఉంటున్న షార్ట్స్ డేటాని ఆల్మోస్ట్ 70% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు 85 దగ్గర నుంచి. ఇప్పటి వరకు అయితే డిక్లైనింగ్ ఫేజ్ లోనే ఉంది. షార్ట్స్ తగ్గుతున్నాయి, లాంగ్స్ యాడ్ అవుతున్నాయి. అలా ఇంకా కంటిన్యూ అవుతూ 67, 65 ఈ జోన్స్ కి ఫాలో అవుతుందా లేదా అగైన్ ఇది యూటర్న్ తీసుకుంటూ 73, 75 మీన్స్ అగైన్ షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతూ వెళ్తాయా? బికాస్ రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఉంటున్న ఈ ట్రెండ్ ఫర్దర్ గా చేంజ్ అవుతుందా లేదా అన్నది మనం మార్కెట్ లో గమనించాల్సి ఉంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్ గా మనం గమనించాల్సిన బిగ్ పాయింట్ అయితే డాలర్ అండ్ రూపీ రిలేషన్. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. కేపీఐటీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా నిన్న రిజల్ట్స్ మనకి పోస్ట్ అయ్యాయి. వాళ్ళ ఫుల్ ఇయర్ రెవెన్యూ గైడెన్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫాక్ట్ మార్జిన్స్ లో కూడా లోయర్ బ్యాండ్ అయితే ఇంక్రీజ్ చేశారు. మీన్స్ ప్రీవియస్ గా చెప్పిన దానికంటే అప్కమింగ్ టైమ్స్ లో మంచి నెంబర్స్ వస్తాయని ఒక పాజిటివ్ గైడెన్స్ ని అండ్ రిజల్ట్స్ లో కూడా స్టేబుల్ గా ఉంది కాబట్టి ఓవరాల్ నెంబర్స్ ని నిన్న మనం పాజిటివ్ గా చూసాం కదా. దాంతో పాటు అడిషన్ గా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ లో బై ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 930 గా నెక్స్ట్ 12 months కి చెప్తున్నారు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బికాస్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు 930 కి వెళ్తుంది నెక్స్ట్ 12 months లోని. ప్యారలల్ గా స్పార్క్స్ వాళ్ళు
సెల్ రేటింగ్ ఇస్తున్నారు 540కి ఫాలో అవుతుందని. మరి బై రేటింగ్ చెప్తున్న గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ బ్యాక్ ఉంటున్న రీజన్ ఏంటి, అండ్ ప్యారల్ గా సెల్ రేటింగ్ ఇస్తూ 540 టార్గెట్ అంటున్న స్పార్క్స్ వాళ్ళ లాజిక్స్ ఏంటి అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నది గ్లోబల్ గా ఉంటున్న R&D థీమ్, పర్టికులర్లీ కార్ రిలేటెడ్ ఉంటున్న సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ గా ఎక్కువ బిగ్ కంపెనీస్ స్పెండ్ చేస్తున్నాయి కాబట్టి ఇతర కంపెనీస్ లా కాకుండా ప్యూర్లీ ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ గా ఈ R&D లో స్పెండ్ చేస్తున్న కంపెనీ KPIT టెక్నాలజీస్ అని. అండ్ ఆ సెగ్మెంట్ లో కూడా బిగ్ బ్రాండ్స్ తో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అప్ కమింగ్ టైమ్స్ లో 30% వీళ్ళ EPS ఆన్ క్యాగర్ బేసిస్ తో, మీ CAGR బేసిస్ తో నెక్స్ట్ 3 years పాటు గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ టార్గెట్ 930 అని చెప్తున్నారు. మరి స్పార్క్స్ వాళ్ళు సెల్ రేటింగ్ ఇస్తూ 540 టార్గెట్ అంటున్నారు. వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి, ప్యూర్లీ వాల్యుయేషన్స్ అని చెప్తున్నారు. ఎంటైర్ IT ఇండెక్స్ తో కంపేర్ చేస్తే KPIT టెక్నాలజీస్ 30% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పాజిటివ్ గా మూవ్ అయిందని. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆ వైరస్ కి ముందుంటున్న KPIT టెక్నాలజీస్ వాల్యుయేషన్స్ నియర్లీ 16 times 1 year ఫార్వర్డ్ ప్రైస్ ట్రెండింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంటే ఇప్పుడు ఉంటున్న వాల్యుయేషన్స్ దానికి 2.3 times ఎక్కువగా ఉన్నాయని. ప్రెసెంట్ 37 times 1 year ఫార్వర్డ్ ప్రైస్ ట్రెండింగ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ గా ఈ ఓన్ కంపెనీ, ఈ సేమ్ కంపెనీ యొక్క యావరేజ్ వాల్యుయేషన్స్ తో కంపేర్ చేసిన చాలా ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద అన్ని IT స్టాక్స్ తో కంపేర్ చేసిన 50% వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఏ మాత్రం స్మాల్ నెగిటివ్ సెంటిమెంట్ ఫ్లో అయినా స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని. దానికి బ్యాక్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది గ్లోబల్ గా అన్సర్టనిటీ కొనసాగుతూ ఉంది కదా, స్పెషల్లీ యూరోప్ రీజియన్స్ లో. సో అక్కడ ఉంటున్న అన్సర్టనిటీ, అక్కడ ఉంటున్న కార్ మ్యానుఫాక్చరర్స్ ని ఇంపాక్ట్ చేసి అక్కడ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతూ ఉంటే అక్కడ ప్రొడక్షన్ తో పాటు ఫ్యూచర్ స్పెండింగ్ పై కూడా కార్ల కంపెనీలు అక్కడ కొంత జాగ్రత్త పడుతూ స్పెండింగ్ ని తగ్గిస్తూ ఉంటే R&D పై, దెన్ అది KPIT టెక్నాలజీస్ ఒక బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అలా గ్లోబల్ ప్లేయర్స్ R&D పై స్పెండింగ్ తగ్గిస్తుంటే దెన్ అప్పుడు వాల్యుయేషన్స్ కూల్ అవుతాయి కాబట్టి ఆ టైంలో కరెక్షన్ కారణంగా స్టాక్ ఫాల్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు 540 నెక్స్ట్ 12 months లో టార్గెట్ అనేలా స్పార్క్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ డెలివరీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ కొంత ఫ్లాట్ గా ఉంటుంది, మీన్స్ ఎక్కువ గ్రోత్ ఉండదు. అండ్ ఈవెన్ ఈ ఫెస్టివ్ సీజన్ లో కూడా డిమాండ్ ప్రీవియస్ గా ఉంటున్నంత ఎక్కువగా ఉండదని వీళ్ళు చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ తో అప్కమింగ్ రిజల్ట్స్ కొంత వీక్ గా ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ 15% దగ్గరగా డ్రాప్ అయింది. ఫస్ట్ టైం వీళ్ళ IPO ప్రైస్ కంటే స్టాక్ లోయర్ సైడ్ కి అయితే ఫాల్ అయింది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 5% ఫాల్ అయింది, బట్ నెంబర్స్ అయితే వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఐ థింక్ ఇది ఒక్క బ్యాంక్ మాత్రమే ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా లాస్ట్ 8 quarters నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ లో గ్రోత్ ని చూపిస్తున్న బ్యాంక్. అన్ని సెగ్మెంట్స్ లో కూడా మోస్ట్లీ రికార్డ్ నెంబర్స్ ని వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అండ్ ROA రిటర్న్ ఆన్ అసెట్స్ 1.8% అండ్ ROE 14.5% నమోదు చేశారు. అది లాస్ట్ 11 quarters బెస్ట్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది, 4.24 ఉంది ప్రెసెంట్. అది 9 quarters బెస్ట్. అండ్ లోన్ గ్రోత్ కానీ, డిపాజిట్ గ్రోత్ కానీ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ప్రాఫిటబిలిటీ అన్ని కూడా ఆల్ టైమ్ బెస్ట్ లోనే ఉన్నాయి. అన్ని కూడా బెస్ట్ గానే ఉన్నాయి. అండ్ స్లిపేజ్ కూడా చాలా తక్కువగా మెయింటైన్ చేస్తూ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.11 గా మెయింటైన్ చేశారు. ఇలా వస్తున్న అసెట్ క్వాలిటీ, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉందా, అది లాస్ట్ 3.5 years లో బెస్ట్ నెంబర్. ఓవరాల్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ అయితే బెటర్ గానే ఉన్నాయి. బట్ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టార్ లో వస్తున్న ఇవాల్టి సెల్ ఆఫ్ లో మేబీ స్టాక్ ఇవాళ ఫాలో అయి ఉండాలి. నెక్స్ట్ హ్యావెల్స్ గురించి మాట్లాడుకోవాలి. హ్యావెల్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 14% దగ్గరగా మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ లో ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కారణంగా 9% దగ్గరగా మార్జిన్స్ వచ్చాయి. బట్ ఈసారి అట్లీస్ట్ 10 to 11% మార్జిన్స్ ఉంటాయి అనుకుంటే 7.8% మార్జిన్, నియర్ టు 8% దగ్గరగా మార్జిన్ ని డెలివర్ చేశారు, విచ్ ఈస్ ఎ బిగ్ మిస్. మార్కెట్ లో ఉన్న ఎస్టిమేట్స్ కంటే ఒక బిగ్ వే లో మార్జిన్ లో ఫాల్ కనిపిస్తుంది. దీనికి రీజన్ హై కాస్ట్ ఇన్వెంటరీ అబ్జార్ప్షన్ అని చెప్తున్నారు. మీన్స్ రా మెటీరియల్ ప్రైస్ ఎక్కువగా ఉంటున్నప్పుడు వీళ్ళు రా మెటీరియల్ కొనుంటారు కదా, అలా కొని వీళ్ళు ప్రొడక్ట్ తయారు చేసే లోపు ఆ రా మెటీరియల్ కాస్ట్ పడింది అనుకోండి, దెన్ ఆ పడిపోతున్న రా మెటీరియల్ ప్రైజెస్ ని వీళ్ళ కస్టమర్ కి పాస్ ఆన్ చేస్తూ ఇన్ బిట్వీన్ హై రా మెటీరియల్ ప్రైస్ తో వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ కి వీళ్ళు లాస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మార్జిన్స్ లో ప్రెషర్ కనిపిస్తుంది. బట్ మేనేజ్మెంట్ చెప్తున్నది ఈ క్వార్టర్ లో ఉంటున్న ఎక్సెప్షనల్ కేస్ అండ్ ఈ మార్జిన్ అప్కమింగ్ క్వార్టర్స్ లో ఇంప్రూవ్ అవుతుందని. నెక్స్ట్ మిడ్ క్యాప్ IT కంపెనీ అయిన పెర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ గ్రోత్, డాలర్ రెవెన్యూ గ్రోత్ 5.8% దగ్గరగా క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది గమనించండి. మార్జిన్స్ ఇక్కడ మీకు 18 అని కనిపిస్తుంది, కానీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి మార్జిన్స్ 30 basis points దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. మీన్స్ 0.3% దగ్గరగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. యూజువల్ గా వేజెస్ హైక్ కారణంగా, సాలరీస్ పెంచడం కారణంగా ఈసారి మార్జిన్స్ లో మోస్ట్ ఆఫ్ ద IT కంపెనీస్ లో డిప్ కనిపించింది, కానీ ఈ కంపెనీలో అలా కనిపించలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ 10 consecutive quarters నుంచి కూడా వీళ్ళు మార్జిన్స్ ని ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నారు. అండ్ కన్సర్న్ అంతా డీల్ విన్స్. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 7% దగ్గరగా డీల్ విన్స్ ఫాల్ అయింది, బట్ అట్రిషన్ కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ రిజల్ట్స్ పెర్సిస్టెంట్ అయితే బాగున్నాయి. అండ్ లూపిన్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. 17 అబ్జర్వేషన్స్ వచ్చాయి వీళ్ళ పూణే బయోటెక్ ఫెసిలిటీ రిలేటెడ్ గా. యూజువల్ గా మనం
6, 7 మోస్ట్లీ 8 దాకా వింటూ ఉంటాం. బట్ 17 అబ్జర్వేషన్స్ అవి ఏంటనేది ఇప్పుడు అప్డేట్ అవ్వ మనకి నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో అప్డేట్ ఉంటుంది. ఇది నెగిటివ్. వీళ్ళ పూణే ఫెసిలిటీకి బయోటెక్ ఫెసిలిటీకి వస్తుంది 17 అబ్జర్వేషన్స్ ఫ్రమ్ USFDA అంటూ ఉండడం. బట్ దీనికి అడిషన్ గా US లో ఉంటున్న 2 ఇన్హేలర్ బ్రాండ్స్ ని వీళ్ళు అక్వైర్ చేశారు అని చెప్తున్నారు. అది పాజిటివ్. బట్ ఓవరాల్ థీమ్ అయితే 17 అబ్జర్వేషన్స్ ని మనం నెగిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ మెట్రో బ్రాండ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేశారు. నెంబర్స్ యాక్చువల్లీ వీక్ గా ఉన్నాయి. ఇయర్ లో బెటర్ గానే కనిపిస్తున్నా క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ అయితే అయ్యాయి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది, వీళ్ళు నెంబర్స్ తో పాటు ఒక ఇంపార్టెంట్ అక్విజిషన్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఎంటిటీ కార్వాటెక్స్ లిమిటెడ్ ని వీళ్ళు అక్వైర్ చేశారంటున్నారు. ఈ కార్వాటెక్స్ ఏం చేస్తుంది? ఈ కార్వాటెక్స్ గ్లోబల్ గా ఉంటున్న బ్రాండ్స్ లైక్ ఫిలా కానీ, ప్రోలైన్ కానీ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్రాండ్స్ ఉన్నాయా, వాటి రిలేటెడ్ గా బిజినెస్ ని ఇండియాలోను అండ్ ఇంకొన్ని ఇతర రీజన్స్ లో చేస్తుంది. ఇలా 100 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉండే కార్వాటెక్స్ అనే కంపెనీని 202 crore పెట్టి అక్వైర్ చేశారంటున్నారు. ఇక్కడ మెట్రో బ్రాండ్ వాళ్ళకి లభించే బిగ్ స్కోప్ ఏంటంటే, వీళ్ళు కొంటున్న కంపెనీ ద్వారా ఉంటున్న బ్రాండ్స్ ని వీళ్ళు ఈజీగా స్కేల్ అప్ చేసుకోగలరు. సో స్కేలబిలిటీ ఆప్షన్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇలా కొంటున్న బ్రాండ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో వాల్యూ యాడ్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి క్వార్టర్ బేసిస్. బట్ ఇలా చేస్తున్న అక్విజిషన్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇవాల్టి బుక్ సజెషన్ ద ఫైనాన్షియల్ డైట్. మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత అవసరమో, మన ఫైనాన్షియల్ హెల్త్ కి కూడా మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. మనం సంపాదిస్తున్న సంపాదనకి ఒక బడ్జెట్ వేసుకొని బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టడం అండ్ మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకున్న అప్పుల్ని అండ్ వస్తున్న ఆదాయాల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, టాక్సిక్ డెసిషన్స్ ఫైనాన్షియల్ గా తీసుకొని మనం డిస్ట్రాయ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలన్నది ఈ బుక్ లో వివరించారు. ఈ ఎంటైర్ బుక్ ఒక తెలుగు ఆడియో సమరీని మనం కుకు FM యాప్ లో వినొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ నెల 19 నుంచి 25 ఇన్ బిట్వీన్ మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని కూపన్ కోడ్ దగ్గర దివాలి 50 అనే కూపన్ కోడ్ ని ఎంటర్ చేస్తుంటే 399 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫీ మీకు 50% డిస్కౌంట్ లో 199 కి వస్తుంది. అండ్ అలాగే ఈ సబ్స్క్రిప్షన్ ని కొంటున్న వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ని కూడా కుకు FM వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనేలా కాంటెస్ట్ ని రన్ చేస్తున్నారు. ఈ దీపావళి మీకు విజయాలు తేవాలి. నెక్స్ట్ ట్రాక్సాన్ టెక్నాలజీస్ IPO ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ గెయిన్స్ ఆల్మోస్ట్ 13% దగ్గరగా ఉంటే లిస్టింగ్ డే గెయిన్స్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద డే కి 16 to 17% లిస్టింగ్ డే గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ రిలేటెడ్ ఉంటున్న కొంత డేటాని మీతో షేర్ చేస్తాను. ఫస్ట్, ఈ కంపెనీ బిజినెస్. యూజువల్ గా మనం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీని మనం వెరిఫై చేయాలనుకుంటున్నా, అనాలిసిస్ చేయాలనుకుంటున్నా మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మరి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వని కంపెనీ రిలేటెడ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డేటాని ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? కంపెనీ వెబ్సైట్ నుంచి మోస్ట్లీ. కానీ కంపెనీ వెబ్సైట్ లో కూడా పెద్దగా డేటా లేకపోతే ఆర్ స్టార్ట్అప్స్ రిలేటెడ్ గా ఇంకా డీప్ అనాలిసిస్ మనం కావాలనుకుంటే లైక్ అదే సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ ఏంటి, వీళ్ళకి థ్రెట్ ఏముంది, వీళ్ళ స్కేలబిలిటీ ఎంత అండ్ గ్లోబల్ ఆపర్చునిటీ ఎంత ఉంది, వీళ్ళకి ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆ సర్వీసెస్ ని ట్రాక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వెంచర్ క్యాపిటలిస్ట్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎవరెవరైతే కొత్త కంపెనీస్ ఆర్ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి డేటా మెట్రిక్స్ కావాలి. లైక్ ఆ కంపెనీ ఎలా గ్రో అవుతుంది, ఈ కంపెనీ బెటర్ అయినా ఆర్ ఇంకేదైనా కంపెనీస్ ఇంకా బెటర్ ప్లేస్ లో ఉన్నాయా, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక డేటా పాయింట్స్ ని వీళ్ళు బిగ్ ప్లేయర్స్ కి మీన్స్ ఆ బిగ్ ఇన్వెస్టర్స్ కి అందిస్తారు. వీళ్ళది సబ్స్క్రిప్షన్ బేసిస్ తో రన్ అయ్యే మోడల్. మీన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వీళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఆల్రెడీ రతన్ టాటా గారు అండ్ ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఉంటున్న ఒకే ఒక పాయింట్, నెగిటివ్ పాయింట్, స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు ఎప్పుడు ప్రాఫిటబుల్ గా లేరు. వీళ్ళు IPO వచ్చే కొద్ది టైం ముందే ప్రాఫిటబుల్ అయ్యారు అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్ గా టర్న్ చేసుకున్నారు. సో IPO కొంత టైం ముందే అలా అవుతూ ఉండడం అయితే కొంత క్వశ్చన్ మార్క్ గా ఉంటున్నా. ఓవరాల్ బిజినెస్ పరంగా లైక్ ఇది ఒక ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ అనుకోవచ్చు. వీళ్ళ టెక్నాలజీ పరంగా చాలా టైం నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన నీడ్ లేదని ఇంకా స్కేలబిలిటీ సైడే వీళ్ళు చూస్తున్నారని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. మార్కెట్ మేబీ ఇది పాజిటివ్ గా తీసుకుంది. లైక్ రిస్క్ తక్కువ ఉంది, ఫర్దర్ గా క్యాపెక్స్ ప్లాన్స్ ఏం లేవు, స్కేలబిలిటీ అండ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గానే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని అప్డేట్ చేయడం. అండ్ ఈవెన్ వీళ్ళ రెవెన్యూస్ కూడా 70% ఆఫ్ దర్ రెవెన్యూస్ US నుంచి వస్తూ ఉంటాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అబ్రాడ్ లైక్ FIS రిలేటెడ్ గానే వీళ్ళకి క్లయింట్స్ ఉంటూ ఉండడం కూడా డాలర్ నుంచి వీళ్ళ రెవెన్యూస్ ని ఎర్న్ చేస్తూ ఉండడం కూడా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అనదర్ పాజిటివ్ పాయింట్. సో ఇది ట్రాక్సాన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ టెలికాం కంపెనీస్ కట్టాల్సిన అప్పులకు గాను కావాలనుకుంటే వాళ్ళు మనీ పే చేయొచ్చు, లేదంటే వాళ్ళ కంపెనీల్లో వాటాని మాకు అమ్మొచ్చని గవర్నమెంట్ అడిగినప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకు గాను నియర్లీ 30% ఆఫ్ వోడాఫోన్ ఐడియాలో వాటాని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. అండ్ ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కి సెబీ వాళ్ళు అంగీకరిస్తున్నట్లు ఏజెన్సీస్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఢిల్లీ రీజియన్స్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే TARC వాళ్ళు మీన్స్ ద అనంతరాజ్ కార్పొరేషన్ కంపెనీలో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆశీష్ కచోలియా గారు 10 lakh షేర్స్ దగ్గరగా ఈ రీసెంట్ క్వార్టర్ లో యాడ్ చేసుకుంటున్నారని, ఓవరాల్ ఈ కంపెనీలో 1.86% దగ్గర
దగ్గరగా తన వాటా ప్రెసెంట్ ఉందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ కొంత బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ మింట్ వాళ్ళు 20 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేలా డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఈక్విటీ రిలేటెడ్ గా లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అండ్ ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్, వాటి 3 year రిటర్న్, ఆ ఎంటైర్ కేటగిరీ ఒక యావరేజ్ రిటర్న్ ఎంత అండ్ ఆ యావరేజ్ రిటర్న్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిన 2 మ్యూచువల్ ఫండ్స్ ని ఎవ్రీ కేటగిరీకి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అలా లాస్ట్ 3 years అండ్ లాస్ట్ 5 years లో బెటర్ గా పర్ఫార్మ్ చేసిన లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అండ్ ట్యాక్స్ సేవింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్స్ బెటర్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ ని ఇక్కడ మీరు గమనించొచ్చు. అలాగే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ కేటగిరీస్ ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ కంపారిటివ్ డేటా కోసం మీరు రీసెర్చ్ చేస్తున్నట్లయితే దెన్ మీ రీసెర్చ్ కి ఈ 9/18 అప్పుడు ఇమేజ్ ని అప్లోడ్ చేశాను కదా టెలిగ్రామ్ లో, ఆ ఇమేజ్ అనేది హెల్ప్ అవుతుంది. మేక్ మనీ ఫైన్ కమ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తర్వాత స్టాక్ అయితే ఫాల్ అయింది, కానీ నెంబర్స్ మరీ అంత బ్యాడ్ గా లేవు. రీసెంట్ కంపెనీస్ లో ఇతర కెమికల్ కంపెనీస్ పోస్ట్ చేసిన నెంబర్స్ తో కంపేర్ చేసినప్పుడు నెంబర్స్ బెటర్ గానే ఉంటున్నాయి. అండ్ వీళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఈసీహెచ్ అండ్ సిపివిసి యూనిట్స్ రిలేటెడ్ గా బిజినెస్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళకి యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి అప్కమింగ్ నెంబర్స్ ఇంకాస్త బెటర్ గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ జూబిలెంట్ ఇంగ్రీవియా నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. డివిజన్ వైజ్ గా వీళ్ళ నెంబర్స్ ఒక గ్రోత్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సెగ్మెంట్ లోనూ మీరు మార్జిన్స్ ని గమనిస్తూ ఉంటే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా మార్జిన్స్ లో మనకి ఫాల్ కనిపిస్తుంది. దీనికి రీజన్ హైయర్ ఎనర్జీ కాస్ట్, పర్టికులర్లీ కోల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ కారణంగా వీళ్ళ ఎనర్జీ కాస్ట్ ని ఎక్కువగా పే చేయాల్సి వచ్చిందని, దాని కారణంగానే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఓవరాల్ అన్నిటికంటే స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ వీళ్ళది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నా, న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ అండ్ కెమికల్ ఇంటర్మీడియట్స్ లో అలాంటి గ్రోత్ డెలివర్ కాలేదు. అండ్ కంపెనీ ప్రెసెంట్ నెట్ డెట్ 282 crores దగ్గరగా ఉంది. వీళ్ళ లాంగ్ టర్మ్ బారోయింగ్ ఏవైతే హై కాస్ట్ ఉందో బారోయింగ్ అవన్నీ కూడా కంప్లీట్ గా క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 17,470. ఇవాళ మీరు గమనిస్తే వన్స్ ఆ లెవెల్ అబోవ్ వచ్చాక మల్టిపుల్ టైమ్స్ ఫాలో అవుతున్న మల్టిపుల్ టైమ్స్ నియర్లీ ఆఫ్టర్నూన్ 2 వరకు కూడా ఇదే లెవెల్ లో సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ కూడా ప్రీవియస్ గా ఫేస్ చేసిన జోన్ అండ్ ఇవాళ కూడా ఆ జోన్ దగ్గరకు వచ్చే క్లోజింగ్ కనిపించింది కాబట్టి ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అవుతుంటే ఇది సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బిలో ఓపెన్ అవుతుంటే ఇది రెసిస్టెన్స్. ఇఫ్ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అవుతుంటే 17,660 ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే చేంజ్ చేస్తున్నాను. ప్రీవియస్ గాను మన దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇప్పుడు కరెక్ట్ గా ఆ పాయింట్స్ లోనే సపోర్ట్ తీసుకుంది. ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో మీరు గమనిస్తే ప్రీవియస్ రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు ఇవాళ ఇంట్రాడే లో బేస్ ఫార్మ్ చేస్తూ తీసుకుంటున్న సపోర్ట్ కూడా 39,870 దగ్గర. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే 39,870 ని గమనిస్తున్నాను. ఇన్ కేస్ టాప్ సైడ్ 40,420 రెసిస్టెన్స్ గా చూస్తున్నాను. అండ్ యాజ్ పర్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నట్టు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 17,200 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు. అండ్ టాప్ సైడ్ 17,800. స్టిల్ ఈ లెవెల్స్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఇంపార్టెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.